మెయిన్ గా డిఫెన్స్ లైఫ్ లో ఫ్యామిలీ ఎక్కడ సఫర్ అవుతుందో మీకు తెలుసా? ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు. హస్బెండ్ అన్ని సిచ్యువేషన్ లో పక్కన ఉండడు కాబట్టి లోన్లీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటారు చాలా మంది. అది కూడా రీజనే. కాకపోతే ఇలాంటి అకేషన్స్ వస్తాయి కదా, మ్యారేజ్ డే మన పుట్టినరోజు అయినప్పుడు మనం పెద్దగా ఫీల్ అవ్వం, కానీ పిల్లల పుట్టినరోజులు వస్తాయి కదా, అప్పుడైతే చాలా బాధగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా? చేస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. చెప్పాను కదా మాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పి. మై ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు మా బావ అయితే నాతో లేడు, మా పెద్దోడు కడుపులో ఉన్నాడు. మా పెళ్లి రోజు ఇంకా 2 రోజులు ఉంది అనగా తను రాజస్థాన్ వెళ్లిపోయారు. మా పెళ్లి రోజు రోజే ఫస్ట్ డ్యూటీలో జాయిన్ అయ్యారు, అంటే ట్రైనింగ్ తర్వాత. లేదు మన పెళ్లి తర్వాత ఫస్ట్ వచ్చిన యానివర్సరీ నువ్వు ఉండాలి అని చెప్పి నేను గట్టిగా చెప్పలేను కదా, అసలు నువ్వు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నేను గట్టిగా పట్టుకున్నా సరే నన్ను తోసేసి వెళ్ళిపోతాడు. డ్యూటీ అలాంటిది, మరి ఏంటో జీవితం, అన్ని అడ్జస్ట్ అవ్వాలి. ముందే చెప్తున్నాను, నా కేక్ చూసి మాత్రం అస్సలు నవ్వుకో. కేక్ బాగొచ్చిందా బాగా లేదా, చూడడానికి బాగుందా లేదా అన్నది కాదు, నా చేతులతో చేశానా లేదా అనేదే నేను సాటిస్ఫై అవుతాను. కేక్ తీసుకురమ్మంటే తీసుకొస్తాడు, కానీ నాకు చెయ్యాలి అనిపించి నేను ఇంట్లో చేశాను. మొత్తం లవ్ షేప్స్ తోటే నింపేసావు కేక్ అని అనుకుంటున్నారా? లవ్ అలాంటిది. మరి నెక్స్ట్ షాట్ లో కేక్ కటింగ్.